వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు నేను గార్డెన్లో ఈ బ్లాక్బెర్రీ మొక్కని సెట్ చేస్తున్నాను. అంటే ఇష్టం వచ్చినట్టు కొమ్మలు వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు సీజన్ కదా, సమ్మర్లో కాయలు కాస్తాయి, అందుకనేసి దీన్ని సెట్ చేద్దామనేసి అనుకుంటున్నాను. అలానే గార్డెన్లో పూసిన కొన్ని అందమైన ఫ్లవర్స్ని కూడా చూపిస్తాను. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు అయితే డాలియా పూసింది, డబల్ షేడ్ అన్నమాట. ఇదైతే చాలా అందంగా ఉంటుంది. నిజానికి డాలియా సీజన్ ఎండ్ అయిపోతుంది కదా, అందుకనేసి ఇంక ఇవే లాస్ట్ ఫ్లవర్స్ అన్నమాట. ఇది కూడా డాలియానే, ఇది డ్వార్ఫ్ వెరైటీ. ఈ వెరైటీకి సీడ్స్ వస్తాయి. ఇంకా ఇవి కూడా సీజనల్ ప్లాంట్సే, వింటర్ సీజన్ ప్లాంట్సే, ఫ్యాన్సీ ఫ్లవర్స్. ఇవి చాలా బాగుంటాయి, కానీ ఈ వింటర్ అయిపోయాక ఈ మొక్కలు ఉండవు, ఇంకా ఇదే లాస్ట్. అందుకనే చాలా మట్టుకి చూడండి ఇంకా ఫ్లవర్స్ రావట్లేదు. ఇంక ఇవే లాస్ట్ ఫ్లవర్స్, వింటర్ అయిపోతుంది కదా, ఇంక ఇవి పుయ్యవు. ఈ మొక్కలు కూడా ఎండిపోతాయి అన్నమాట, చచ్చిపోతాయి. కానీ ఈ ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయి, నాకు చాలా ఇష్టం. ఇవి చిన్న చిన్న మొక్కల్లో ఉంటాయి కానీ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా ఇది సీజనల్ ప్లాంటే, చైన్స్ ఆఫ్ గ్లోరీ అన్నమాట. చాలా అందంగా ఉంటాయి ఫ్లవర్స్. చాలా మట్టుకు చూడండి ఫ్లవర్స్ రాలిపోతున్నాయి, ఇంకా కొత్తవి కూడా రావట్లేదు. ఇంకా అలానే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఇంక ఇదే లాస్ట్. ఇంక ఇప్పుడు మన ఎండాకాలం ప్లాంట్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ఇది బ్లాక్బెర్రీ ఎండాకాలంలోనే కాయలు కాస్తుంది, అందుకనేసి దీన్ని సెట్ చేయాలి. సెట్ చేయడం అంటే చూడండి ఇలా కొమ్మలు బయటకు వచ్చేసాయి కదా, బాగా పెరిగిపోయి వాటిని లోపలికి టక్ చేయాలన్నమాట. అంటే నేను ఇలా ట్రెలిస్ కింద కట్టాను కదా, దాంట్లోకి దూర్పాలి. లేదంటే కింద పాకినట్టు వెళ్ళిపోతుంది, తీగ జాతి టైప్. అప్పుడు ఏమవుతుందంటే కాయలు కాసినప్పుడు కింద స్లాబ్ పై నుండి వేడికి పాడైపోతాయి కాయలు. అందుకనేసి ఇప్పుడు ఈ కొమ్మలన్నిటిని లోపలికి పెట్టేయాలి. ఇలాగ కర్రతో పెడుతున్నాను, ఎందుకంటే దీని నిండా ముళ్ళులే ఉంటాయి. ఆకుకు కూడా ముళ్ళులే, కనీసం ఆకును ముట్టుకుందామన్నా ఆకుకు కూడా ముళ్ళులే. అందుకనేసి ఇలా కర్రతో గెంటుతున్నాను. డ్రాగన్ ఫ్రూట్ కన్నా దారుణం. ఇంకా ఇది ట్రెల్లిస్ కట్టాం కదా, ఇవి కర్రలు కట్టాం కదా, కట్టినప్పుడు అయితే ఎంతలా గుచ్చిపోయాయో, చెట్టు నిండా గుచ్చిపోయాయి కొమ్మలు అయితే. ఈ ముళ్ళులు చూడండి, నేను ఆకు వెనకాల చూపిస్తున్నాను కదా, ఇంకో చూసారా ముళ్ళులు ఎంత షార్ప్గా ఉన్నాయో. ఇంకా ఆకు వెనకాల కూడా ముళ్ళులే, మొక్క మొత్తం ముళ్ళులే ఉంటాయి దీనికి. అందుకనేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఆకులు చూసారా బ్లేడ్స్లా ఉంటాయి, అవి కూడా మరీ ముళ్ళులు అంత గట్టిగా గుచ్చుకోగానే అవి కూడా గుచ్చుకుంటున్నాయి. అందుకనేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా కర్రలతోనే సెట్ చేస్తున్నాను నేను. ఇంకా చెయ్యి కూడా పెట్టానులేండి మధ్యలో, కాకపోతే మ్యాక్సిమం కర్రలతోనే దూరుతున్నాను అనమాట. ఇవి కాయలు చాలా బాగుంటాయి అన్నమాట. మనకి మామూలుగా అయితే బయట మార్కెట్స్లో అమ్మరు. మనం ఒక మొక్క తెచ్చేసుకుంటే అదే చూడండి ఎంత అయిపోయిందో, ఎంత డెవలప్ అయిపోద్దో. వాళ్ళు ఇవ్వడం చిన్న మొక్క ఇస్తారు, మన అరచేంత మొక్క ఇస్తారు మనం కొంటే, కానీ చాలా ఈజీగా పెరిగిపోద్ది. చూసారు ఎంత అయిపోయిందో నా మొక్క. 2 ఇయర్స్కే నా దగ్గర 2 మొక్కలు ఉన్నాయి. అండ్ ఇవి కొమ్మలతో కూడా చాలా ఈజీగా ప్రాపగేట్ అయిపోతాయి. జస్ట్ కొమ్మని తీసి గుచ్చితే చాలు, ఈ మొక్క బ్రతికేస్తుంది. చాలా ఈజీగా ప్రాపగేట్ అయిపోతాయి. లోపల అంటే ఇంత ఇలా ఎక్కువ రావడానికి కొమ్మలు ఏమన్నా విరిగిపోయినప్పుడు అందులోనే గుచ్చేసాను అనమాట, అందుకనేసి ఇంత గుబురుగా వచ్చేసినాయి. నేను మొన్న ప్రూనింగ్ ఒకసారి చేశాను అనమాట. అప్పుడు ఏం చేశానంటే ఒక 2 కొమ్మలు గుచ్చుతాం కదా అనేసి అలా వాటర్ లిల్లీ దాంట్లో పెట్టేసి ఇంక అలా వదిలేసాను. ఒక 2-3 రోజులు వదిలేస్తే దానికి ఆకులు చిన్న చిన్న ఆకులు, కొత్త ఆకులు వచ్చేసాయి అనమాట. అది వాటర్లో కూడా ఈజీగా ప్రాపగేట్ అయిపోతుంది. కాకపోతే ఇంకా నేను దాన్ని ఇంకా బయటకు తీసి ఇంక పాడేసాను, ఇంకా మళ్ళీ గుచ్చలేదు. ఈ మొక్క అయితే మొండి మొక్క అని చెప్పొచ్చు. నేను ఫస్ట్ ఏమో సెన్సిటివ్ ప్లాంట్ ఏమో అనుకున్నాను, కానీ అబ్బాయి చాలా మొండి మొక్క. కొమ్మ తీసి అలా నీళ్ళలో పెట్టేసాను అంతే, దానికి అదే చిగురు వచ్చేసింది. ఇప్పుడు వచ్చే సమ్మర్లో మీకు ఫ్రూట్స్ రావాలంటే ఇప్పుడే మొక్కను తెచ్చుకుని వేసుకోండి. నర్సరీస్లో అవైలబుల్ ఉంది, చాలా నర్సరీస్లో అమ్ముతున్నారు. చూడండి కొత్త కొత్త చిగురులు చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. లైట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, అవన్నీ కొత్తగా వచ్చినవే. 2-3 రోజుల్లోనే నాకులు వచ్చేసాయి కొత్తవి. మెయిన్గా ఈ మొక్క విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే గుచ్చుపోతూ ఉంటున్నాయి అన్నమాట.
చూసారు ఎంతసేపు పట్టిందో నాకు ఒక మొక్క చేయడానికి. ఇది ఇంకొక మొక్క, నా దగ్గర 2 ఉన్నాయని చెప్పాను కదా, ఇది ఇంకొకటి. దీన్ని డ్రమ్ దగ్గర పెట్టానన్నమాట. ఇందులో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అది కలుపుకుంటాను, దానికి ఆంచి పెట్టాను. ఇవి కర్రలు కొంచెం సపోర్ట్ సరిగ్గా లేవు, ఒరిగిపోతున్నాయి అన్నమాట. అందుకనేసి దీనికి సపోర్ట్ పెట్టాను. దీనికి కూడా అలానే బయటకు వచ్చేసాయి, మనం చూసుకుంటూ ఉండాలి. లేదంటే ఈ బీరకాయ పాదుల్లాగా, ఆనపకాయ పాదుల్లాగా మొత్తం పాకేసి కింద మనకి తర్వాత గుచ్చుకుపోతూ ఉంటాయి అన్నమాట. అందుకనేసి ఇలాగ ఒక ట్రెలిస్లా కట్టుకున్నాం అనుకోండి, దానికే పాకించేయచ్చు. డ్రాగన్ ఫ్రూట్ లాగా ఒక పందిర్లా చేసుకుని దానికే పెట్టుకోవాలి, లేదంటే చాలా భయంకరంగా గుచ్చుకుంటున్నాయి ఇవి. ఈ ఆకులు రాలిపోతాయి కదా, ఆకులు కూడా కాళ్ళల్లో గుచ్చుకుపోతాయి ముళ్ళుల్లాగా. అందుకనేసి ఎప్పటికప్పుడు రాలిన ఆకుల్ని బద్దకించకుండా తీసేయాలి. ఈ చెట్టు మాత్రం, మిగిలిన చెట్టు పర్లేదు కానీ నేను ఏం చేస్తానంటే ఇలా రాలిపోతున్నాయి అనుకోండి, ఆ కుండీలోనే వేసేస్తాను. ఈ బ్లాక్బెర్రీలో ముళ్ళు లేని వెరైటీ కూడా ఉందంట, అదైతే నాకు దొరకలేదు. సో నేను ఈ ముళ్ళులు ఉన్న వెరైటీనే తెచ్చుకున్నాను. దీనికి చూసారు కదా, ఇలా మొత్తం అంతా ముళ్ళులే ఉంటాయి రంపంలాగా. ఈ ప్లాంట్తో ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. ఇలా తగిలితే ముళ్ళులు అలా అంటుకుపోతున్నాయి అన్నమాట, అలా గుచ్చుకుపోతున్నాయి. అదొక్కటే, కానీ మిగిలినంతా బాగానే ఉంటుంది. కాయలు అవి చాలా బాగుంటాయి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు మొక్క తెచ్చుకుని అలా వదిలేసారనుకోండి, అలా పెరిగిపోతుంది, కింద మీద పెరిగిపోయి గుచ్చుకుపోతూ ఉంటుంది. అనవసరంగా మొక్క మొత్తం కట్ చేయాల్సి వస్తుంది. సెట్ చేద్దామన్నా చేయలేము అంత పెద్ద మొక్క అయిపోయాక. అందుకనేసి నేను చిన్న మొక్క ఉన్నప్పుడే దానికి ఇలా కర్రలు కట్టేసుకున్నాను. అందుకే నేను కర్రలు కట్టినప్పుడు కూడా వీడియో చేశాను, ఇది ఎలా కట్టాము అనేసి. ఇప్పుడు చూడండి, ఇలా పెరిగినప్పుడు దాని లోపలికి ఎక్కించేస్తాను. ఎక్కించడానికే నాకు చూసారు కదా ఎంత ఇబ్బంది అయ్యిందో, నేను కర్రలతో అది పెట్టుకుంటున్నాను. అందుకనేసి మీరు బ్లాక్బెర్రీ మొక్క తెచ్చినప్పుడే ఇలా కర్రలు అది సెట్ చేసుకున్నారనుకోండి, మీకు ఇబ్బంది అవ్వదు. ఒకవేళ మీ దగ్గర బ్లాక్బెర్రీ మొక్క లేకపోతే ఇప్పుడు తెచ్చుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదే బ్లాక్బెర్రీస్కి సీజన్ అన్నమాట. ఇప్పుడు మీరు మొక్కలు వేసుకున్నారనుకోండి, సీజన్లో కాయలు ఎంజాయ్ చేయొచ్చు. అందుకనేసి నేను ఈ వీడియో చేశాను. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే, మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.